ఒంగోలులోని సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు విచ్చేసి జెండా ఆవిష్కరణ చేశారు. జెండా ఆవిష్కరణ అనంతరం విచ్చేసిన సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ సభ్యులకు, ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ సభ్యులకు 60 అడుగుల రోడ్లోని మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్ ద్వారా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా మంగమూరు రోడ్లోని ఎంబీ శెట్టి అలియాస్ బంగారు శెట్టి డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ఆధ్వర్యంలో దంత పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఈతిపల్లి గురునాథరావు, ఉపాధ్యక్షులు ఆర్ నితిన్ రాజరెడ్డి, కార్యదర్శి కోడూరు రాధాకృష్ణ, సంయుక్త కార్యదర్శి తోట సాయి నవీన్, కోశాధికారి ఆరిగ వీరప్రతాప్, ఈసీ మెంబర్లు ఉన్నవ శేషబాబు, కరేటి కిరణ్ బాబు, యామాల బాలకృష్ణ, చక్కా రామకృష్ణారావు, జలిపల్లి పూర్ణచంద్రరావు, తోట శ్రీధరబాబు మరియు పాలకవర్గ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. 80వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా సివిఎన్ రీడింగ్ రూమ్లో మనం అందరం కూడా కలుసుకోవటం, ఫ్లాగ్ హాయిస్టింగ్ కార్యక్రమంలో కూడా చక్కగా కూడా అందరం పాల్గొనటం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. మొదటిగా మీ అందరికీ బాగుంట కుటుంబం తరఫున 80వ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నప్పుడు కూడా స్వాతంత్రం అంటే మీకు తెలిసిన విషయమే. క్లబ్ కూడా స్వాతంత్రం అంతే కదా, 135 సంవత్సరాలు. అది దాదాపు మనకి 80 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి. టంగుటూరు ప్రకాశం పంతులు గారు కూడా ఈ సిబిఎన్ రీడింగ్ రూమ్లో కూడా ఆయన ప్రెసిడెంట్గా చేసిన క్లబ్ ఇది. నడి ఒడ్డున ఉంటుంది ఒంగోలుకి. ఎవరు ఇక్కడ తప్పించుకొని పోలేరు. ఇక్కడ ఏదో కార్యక్రమం జరుగుతుంటే లోపలికి దూరేస్తారు ఉన్నప్పుడు కూడా. అటువంటి చక్కని ప్రాంతంలో కూడా అందరూ ఈ క్లబ్లో ఉన్న మెంబర్స్, కార్యవర్గం మెంబర్స్ అందరూ కూడా ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. క్లబ్ని అందంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా కూడా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనటం అనేది ఒక సంతోషంగా తెలుపుకుంటూ, మా వంతు కృషిగా ఏంటంటే సిఎస్ఆర్ ఫండ్స్ అనేది కొంతవరకు ఎన్బిసిసి నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇచ్చున్నాయి. ఆ పేపర్స్ అంతా మీరే ఏదో ఫాలోఅప్ చేస్తున్నారు. అది దాదాపు వచ్చాయి పెట్టారా అన్నప్పుడు ఒకసారి మా ఢిల్లీ ఆఫీస్లో కూడా మీరు కూడా ఫాలోఅప్ చేయండి. అది వాళ్ళు ప్రామిస్ చేసి ఉన్నారు కాబట్టి ఆ నిధులు వస్తే ఇంకా మనం అభివృద్ధి చేసుకునే దానికి ఎంతో వీలవుతుందని కూడా తెలుపుకుంటున్నాం. ఈ సెంటర్లో దీన్ని ఎట్లాగా ప్రాంగణాన్ని కాపాడండి, ఈ చెట్లు 2 కూడా కాపాడండి. మిగతా ఏమున్నాయంటే మీరు ఏం కావాలంటే అందాలు తీర్చిదిద్దేదాని కొరకు చూసుకోండి ఉన్నప్పుడు అని తెలుపుకుంటూ 80వ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు మరొకసారి. ముఖ్యంగా ఎంతో నాగేశ్వరమ్మ గారు, శ్రీదేవి గారు వీళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఈరోజు ఊరూతలు ఊగిచ్చారు ఉన్నప్పుడు. అంటే సాయంత్రం ఇంకా ఊగించాలండి. అది సాయంత్రం కార్యక్రమం ఉందా లేదా? మేము రోజు వచ్చిపోయేవాళ్ళు. ఇదే ఉంది, ఈ టర్నింగ్లో తిరిగితేనే వస్తుంటాం ఇప్పుడు కూడా. అందువల్ల అందరూ కలిసి వాళ్ళ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని సంతోషంగా ఇంటిల పాది కూడా జరుపుకోవాలని కోరుకుంటూ మీకు అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై ఇండిపెండెన్స్. క్లోజ్ అదేలే అవేం కావాలి, కానీ ఇది ఎప్పుడు కూడా ఓపెన్ ఏరియానే ఉన్నప్పుడే అందం. అది ఎందుకేమిటంటే ఇక్కడ ఏమిటో రోడ్లో పోయే వాళ్ళందరూ కూడా నీకు ఆడిటోరియం లాగా లోపల చేస్తే ఇది సరదాగా వచ్చి కుర్చీలు ఉంటాయి, కొంతమంది కూర్చొని కూడా నిద్రపోతుంటారు, టీ తెచ్చుకొని కూడా తాగుతూ ఉంటారు. అంత ఫ్రీడమ్ ఉండే ఏరియా. నువ్వు రెస్ట్రిక్షన్ చేయించుకోకండి. అన్ని ఆడిటోరియం లాగా చేశారనుకో, అన్నీ అక్కడ ఎంత డెకరేషన్ చేసుకోండి. అంత ఇది ఓపెన్గా ఎంత ఫ్రీడమ్. ఇప్పుడు నేను 100,000 కార్యక్రమాలకు వచ్చాను. అందరూ కూడా మేమేం చెప్పిన వాళ్ళు వినరు కూడా. వాళ్ళ లోకంలో వాళ్ళు అట్లే హాయిగా ఉంటారు. అంటే ప్రదేశానికి ఇంపార్టెన్స్ అది ముఖ్యంగా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.
హాస్పిటల్స్ ఈరోజు సార్ తరఫున డెంటల్ ఫ్రీ చెక్ చేయడానికి సార్ పర్మిషన్ ఇచ్చినందుకు మీరు కూడా చాలా చాలా థ్యాంక్స్. మనం మెడిసిన్స్ వచ్చేసి మనము పేషెంట్స్కి ఇచ్చే విధంగా సార్ ప్రాబ్లమ్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేసేలాగా ఇలా మన క్లబ్ మెంబర్స్కి బయట వాళ్ళు వచ్చి చేయొచ్చు. నొప్పులుగా ఇవ్వండి.